హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మనం పీపీ సావని యూనివర్సిటీ క్యాంపస్ 2 డిస్కస్ చేద్దాం. ఏమేమి కోర్స్ ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, హైయెస్ట్ ప్యాకేజ్, లీస్ట్ ప్యాకేజ్, ఏమేమి కంపెనీస్ విజిట్ చేశాయి, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి హాస్టల్ అవైలబిలిటీ ఉంటుందా లేదా, ఉంటే ఇన్ క్యాంపసా కాదా, డిజిటల్ క్లాస్ రూమ్సా, ఏసీ క్యాంపసా కాదా, తెలుగు స్టూడెంట్స్ కి తెలుగు మెస్ ఉంటుందా ఉండదా, ఇన్ క్యాంపస్ హాస్పిటల్ ఏమైనా ఉందా, ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, ఆడిటోరియం, ఇలా కంప్లీట్ గా డీటెయిల్ గా ఎండ్ టు ఎండ్ మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇక వివరాలకు వెళ్దాం. ఇది మనకి పీపీ సావని యూనివర్సిటీ యొక్క మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట. సో ఈ మెయిన్ గేట్ ఎంట్రన్స్ ద్వారానే ఎవరైనా సరే, ఫ్యాకల్టీ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, ఎవరైనా సరే త్రూ ఈ గేట్ ద్వారా ఎంటర్ అవ్వాల్సిందే. అండ్ ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తున్నారు. నేను ఇప్పుడే ఒక 5 minutes చూశాను. సో ఈవెన్ మార్నింగ్ మామూలుగా చెక్ చేశారు అనుకోండి. ఈవెన్ మేనేజ్మెంట్ వెహికల్స్ కూడా A to Z చెక్ చేసే పంపిస్తున్నారు. ఇక లోపలికి వెళ్దాం. మనకి పీపీ సావని యూనివర్సిటీ రికగ్నైజేషన్స్ అవ్వచ్చు, అక్రెడిటేషన్స్ అవ్వచ్చు, ఏమేమి ఉన్నాయి అంటే మనకి ఫస్ట్ గా AICTE అప్పుడు ఉందన్నమాట. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE అప్పుడు ఉంది. గుజరాత్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి కూడా అప్లోడ్స్ ఉన్నాయి. అలాగే UGC, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి, అలాగే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మరియు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, మరియు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇవి మనకి రికగ్నైజేషన్స్ పరంగా ఉన్నాయి. పీపీ సావని యూనివర్సిటీలో మనకు ఉండే స్కూల్స్ ఏమేంటి అంటే స్కూల్ ఆఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీ, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమా స్టడీస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, స్కూల్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, పీపీ సావని ఆయుర్వేదిక్ కాలేజ్ అండ్ హాస్పిటల్, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. పీపీ సావని యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కింద మనకి ఏమేమి కోర్సెస్ ఉంటాయి అంటే బీటెక్ లో ఈ యూనివర్సిటీలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే బీటెక్ విత్ MBA మరియు ఎంటెక్ కోర్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. అడ్మిషన్ ప్రాసెస్ మరియు ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మీరు ఇంటర్మీడియట్ MPC పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మెరిట్ బేస్డ్ మాత్రమే మీకు అడ్మిషన్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అంటే 85% అబోవ్ ఉంటే ఒక ఫీ, 85 to 65% ఉంటే ఒక ఫీ, 65% బిలో ఉంటే ఒక ఫీ ఉంటుంది అనమాట. అండ్ మీకు ఎలాంటి ఎంసెట్ కానీ, JEE మెయిన్స్ కానీ, లేదా సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఇవేమి ఉండవు. ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అడ్మిషన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీరు యూనివర్సిటీ యొక్క అప్లికేషన్ ఫీ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీ 1200 రూపీస్. వన్స్ అప్లికేషన్ ఫిల్ చేస్తే యూనివర్సిటీ వాళ్ళే మీకు ఫ్రీగా ట్రైన్ టికెట్స్ అనేవి బుక్ చేస్తారు. సో మీరు క్యాంపస్ని విజిట్ చేయొచ్చు. అండ్ క్యాంపస్ని విజిట్ చేసి మీరు జాయిన్ అవ్వాలా లేదనేది ఒక డెసిషన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫీ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కాలేజ్ చెప్పాం కదా, మనకి యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. అది కూడా మెరిట్ బేస్డ్ మీద స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఆ స్కాలర్షిప్స్ పోను మీరు ఈ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇంటర్మీడియట్లో 85% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీరు 7.85 lakhs పే చేయాలి. 4 years ఫీ ప్లస్ హాస్టల్తో కలుపుకొని 7.85 lakhs. అండ్ అదేవిధంగా 65 నుంచి 85 లోపు ఉంటే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మీరు 8.85 lakhs అనేది పే చేయాలి. అండ్ అదేవిధంగా 65% బిలో ఉన్నట్లయితే మీరు 9.25 lakhs అనేది పే చేయాలి, ఇంక్లూడింగ్ హాస్టల్. ఇక్కడ మీకు నేను చెప్పింది హాస్టల్ 5 sharing నాన్ AC హాస్టల్ ఫీ కలుపుకొని నేను మీకు ప్రొవైడ్ చేశాను అనమాట. వల్లభాయ్ ప్రేమ్జీభాయ్ సవాని ఫౌండర్ అనమాట. 1987లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు పీపీ సావని గ్రూప్ అనమాట. సో వీళ్ళ యొక్క మోటో ఎడ్యుకేషన్, హెల్త్ సెంటర్, సోషల్ వెల్ఫేర్, ఉమెన్ డెవలప్మెంట్. సో వీళ్ళు కాంట్రిబ్యూషన్ పరంగా ఎయిడ్స్ విక్టిమ్ హెల్ప్ సెంటర్, మాస్ మ్యారేజ్ అనేది కండక్ట్ చేశారనమాట. 17లో మనకి పీపీ సవాని యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వీళ్ళకున్న స్కూల్స్ ఎస్టాబ్లిష్ ఏమేమంటే పీపీ సవాని స్కూల్స్, అలాగే రేడియంట్ ఇంగ్లీష్ అకాడమీ. ఈ స్కూల్స్ కూడా మనకి 2017లోనే ఎస్టాబ్లిష్ చేశారు. అంటే మనకి వీళ్ళకి పీపీ సవాని యూనివర్సిటీతో పాటు స్కూల్స్ అనేవి కూడా ఉన్నాయి అనమాట. అండ్ వీళ్ళ కోర్ వాల్యూస్ మీరు చూసినట్టయితే ఇంక్లూజివిటీ, ఇంటిగ్రిటీ, లీడర్షిప్, అలాగే పర్స్యూ విత్ PPSU రెస్పెక్ట్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ప్రైడ్ అని చెప్తున్నారు.
అండ్ ఇక్కడ చూస్తే 2016-17 అకాడమిక్ ఇయర్స్లో మనకి బీఎస్సీ బయోటెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్ స్టార్ట్ చేశారు. అలాగే 2017-18 మనకి బీఎస్సీ మైక్రోబయాలజీ, ఎన్వైరన్మెంటల్ సైన్స్, నర్సింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. అలాగే 2018-2019లో మనకి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ డిజైన్, ప్రొడక్ట్ డిజైనింగ్, విజువల్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్, బీఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీఎస్సీ కెమిస్ట్రీ, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. అలాగే మనకి ఈ పిపి సావని యూనివర్సిటీకి అవార్డు చూసినట్లయితే GSIRF 2019లో టాప్ యూనివర్సిటీగా, అలాగే MHW ర్యాంకుడ్ పరంగా 20th వచ్చిందనమాట 2021లో. అలాగే మనం స్టార్టింగ్ లో చూసాం, మళ్ళీ చూస్తున్నాం రికగ్నైజేషన్స్ అనమాట. ఇవన్నీ పిపి సావని యూనివర్సిటీకి ఉన్న రికగ్నైజేషన్స్ అవ్వచ్చు, అక్రిడేషన్స్ అవ్వచ్చు, ఆర్ అప్రూవల్స్ అవ్వచ్చు అనమాట. సో అండ్ అదేవిధంగా 2019-2020లో మనకి MSc బయోటెక్నాలజీ, MSc మైక్రోబయాలజీ, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ స్టార్ట్ చేశారు. అలాగే 2020 నుంచి 21 అకాడమిక్ ఇయర్ మధ్యలో మనకి బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే MSc కెమిస్ట్రీ కోర్స్ అనేవి 2020-21 లాంచ్ చేశారు. అలాగే 21-22లో పీజీ డిప్లొమా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఐటీ అండ్ ఇంజనీరింగ్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్, అలాగే MSc కంప్యూటర్ సైన్స్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, MSc నర్సింగ్, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ స్టార్ట్ చేశారు. అలాగే 2022-24 మధ్యలో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, అలాగే 2024-25 అకాడమిక్ ఇయర్లో BAMS స్టార్ట్ చేశారు. సో ఇది కంప్లీట్ గా పిపి సావని యూనివర్సిటీ యొక్క జర్నీ, అంటే ఎలా స్టార్ట్ చేశారు, ఏమేమి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఏ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు ఏంటి అనేది క్లియర్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. అండ్ నాకు చాలా నచ్చింది. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, నేను ఎలా మేము ఎప్పుడైనా సరే ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తే మేము కూడా ఇలాగా మేము ఎప్పుడు ఏ యూనివర్సిటీ విజిట్ చేసాము, ఏ యూనివర్సిటీ టూర్స్ చేసాము, ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. చాలా అంటే చాలా క్రియేటివ్ గా చాలా డిజైన్ ఉందన్నమాట. మీరు లాంగ్ లో చూడొచ్చు, చూస్తే చాలా బాగుంటుంది. సో నాకు బాగా నచ్చింది అనమాట. ఇది మనం రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. పిపి సావని యూనివర్సిటీలో మనకి బీటెక్ తో పాటు చాలా కోర్సెస్ ఉన్నాయి. వాటి గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ పరంగా బీఎస్సీ, అలాగే BCA, BSc IT మరియు MS, అలాగే MCA కోర్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమా స్టడీస్ కింద డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అలాగే స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీ కింద BPT బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. అలాగే BSc నర్సింగ్ మరియు GNM నర్సింగ్, అలాగే MSc నర్సింగ్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. B ఫార్మసీ, BSc మరియు MSc కోర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మరియు మాస్టర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మరియు యూనివర్సల్ స్కూల్ ఆఫ్ డిజైన్ పరంగా కూడా మనకి ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ డిజైన్, విజువల్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్ మరియు ప్రొడక్ట్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ వంటి కోర్సెస్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అలాగే స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ పరంగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆనర్స్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆనర్స్, బీకామ్ విత్ వెల్త్ మేనేజ్మెంట్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, అలాగే MBA, అలాగే BHMS, BSc అగ్రికల్చర్ మరియు BAMS వంటి కోర్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. వీటితో పాటు మనకి PhD కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో మెయిన్గా మనం బీటెక్ గురించే డిస్కస్ చేస్తున్నాం. అయినా సరే ఏమేమి కోర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనే కాన్సెప్ట్లో బ్రీఫ్గా ఓవర్ ఇచ్చాం. అండ్ అదేవిధంగా ఆ టైంలో మనం క్యాంపస్ను కూడా చూపించవచ్చు అనే కాన్సెప్ట్లో ఇవి డిస్కస్ చేసాం అనమాట. పిపి సావని హాస్పిటల్ మరియు హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అనమాట. సో మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను నడుస్తూ కనిపిస్తున్నాను కదా, ఇది హాస్పిటల్ అండి. హాస్పిటల్ యూనివర్సిటీకి చాలా ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా మంది అడిగేది ఏంటంటే సౌత్ ఇండియా మెస్ ఉందా, అండ్ అదేవిధంగా హాస్టల్ ఎలా ఉంది, హాస్టల్తో పాటు అక్కడ ఏమన్నా మా బాబుకి హెల్త్ బాగాలేకపోతే ఏమైనా హాస్పిటల్ కానీ, నియర్ బై హాస్పిటల్స్ కానీ, లేదంటే మెడికల్ షాప్స్ కానీ ఏమైనా ఉన్నాయని అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే కాన్సెప్ట్లో ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట. ఈ హాస్పిటల్లో మనకి మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే మీరు 1000 రూపీస్ పే చేస్తే 1 ఇయర్కి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చరికి 1 lakh అనమాట ప్రీమియం. సో 1000 పే చేస్తే 1 lakh వరకు ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఎమర్జెన్సీ అవ్వచ్చు, ఇన్ పేషెంట్ వార్డ్స్ అవ్వచ్చు, అండ్ మొత్తం మీరు చూస్తున్నారు కదా హాస్పిటల్ ఎలా ఉంది ఏంటి అనేది. సో నేను చెప్పడం కన్నా మీ కళ్ళతో మీరే చూస్తున్నారు హాస్పిటల్ ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ అక్కడ ఫార్మసీ ఉందన్నమాట. ఆ ఫార్మసీలో నాకు కొంచెం నైట్
జర్నీ వల్ల కొంచెం హెడేక్ ఉంటే అడిగాను, హెడేక్ మెడిసిన్ ఇస్తారా లేదా అండ్ చిన్న ట్రైల్ కూడా వేసాను అనమాట. నాకు మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ హాస్పిటల్ పరంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనే ఉంది. పీపీ సవాని యూనివర్సిటీలో నాకు బాగా నచ్చిన వాటిలో హాస్పిటల్ కూడా ఒకటి. ఎందుకంటే యూనివర్సిటీలోనే హాస్పిటల్ ఉండటం వల్ల స్టూడెంట్స్కి చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. దట్టు హాస్టల్లో ఉండే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మనకి పీపీ సవాని యూనివర్సిటీలో ప్రతి క్లాస్ రూమ్ కూడా సెంట్రల్ ఏసీ మరియు డిజిటల్ బోర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీరు అడగొచ్చు ఆ డిజిటల్ బోర్డ్స్ పనిచేస్తున్నాయా లేదని. సో దానికోసమే మన ఛానల్ కూడా ఓపెన్ చేసి చూపించాం. అండ్ నార్మల్ బోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. నార్మల్ బోర్డ్స్తో పాటు డిజిటల్ బోర్డ్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రతి క్లాస్ రూమ్లో. సో నేను మీకు ఒక క్లాస్ రూమ్ చూపిస్తున్నాను అనమాట. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి సీటింగ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు. నేను కూడా కూర్చుంటాను, ఆ కంఫర్ట్గా మీకు చెప్తాను. అండ్ ఈ సీట్స్ అనేవి కూడా కొంచెం స్టెప్ వైజ్గా ఉన్నాయన్నమాట. అంటే లాస్ట్ కూర్చునే వాళ్ళకి కూడా మంచిగా విజిబిలిటీ ఉండటం కోసం ఇలా డిజైన్ చేశారు. సో నేను ఒక చైర్లో కూర్చుంటున్నాను. సో కొంచెం కొత్తగా ఉందన్నమాట. అంటే మూవీ థియేటర్లో కూర్చున్నట్టు ఫీల్ వస్తుంది. ఎందుకంటే అలానే కొంచెం అప్ నుంచి డౌన్ వార్డ్స్ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. అండ్ నార్మల్గా క్లాస్ రూమ్స్లో కూర్చొని అలవాటు అయ్యి బీటెక్ అంతా అలానే కంప్లీట్ చేసాం కదా మనం బీటెక్ అనేది. సో కానీ కొంచెం కొత్తగా బాగుంది అనమాట. అండ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీ అన్నింటిలో ఇలానే ఉంటాయి. కానీ నేను చెప్తున్నా ఇక్కడ ఏమున్నాయని మీకు చూపించాలి కదా, పిన్ టు పిన్ ఎలా ఉంది ఏంటి అని చెప్తేనే కదా మీరు జాయిన్ అవ్వాలా వద్దనేది తెలుస్తుంది. కాబట్టి దానికోసం మీకు చూపిస్తాను అనమాట. మీరు పైన చూడొచ్చు సెంట్రల్ ఏసీ కూడా ఉందన్నమాట. సో ఇది క్లాస్ రూమ్ సంబంధించిన అప్డేట్ అనమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే అడగండి, మేము ఖచ్చితంగా మీకు కామెంట్స్ చెప్పేసి నేను జరుగుతుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం లైబ్రరీని చూద్దాం. సో మనకి ముందుగా ఇక్కడ లైబ్రరీలో ఒక ఎంట్రన్స్ ఉందన్నమాట. అంటే ఇప్పటి వరకు 120 మెంబర్స్ లోపలికి వెళ్ళారు. సో నేను వెళ్తున్నాను చూడండి, వెళ్ళాను 121 మెంబర్స్. అంటే ప్రజెంట్ మనకి కాలేజ్ అనేది ఓపెన్గా లేదు కాబట్టి సో తక్కువ మంది ఉన్నారనమాట. ఓన్లీ ఐ థింక్ హార్టికల్చర్ సంథింగ్ ఏదో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రజెంట్ క్యాంపస్లో ఉన్నారు. తట్టు కూడా ఒక ఇయర్ వాళ్ళు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో లైబ్రరీలో బుక్స్ ఏమంటాయి ఏంటి అనేది లైబ్రరీ స్టాఫ్తో డిస్కస్ చేద్దాం. సో లైబ్రరీ ఎలా ఉంటుందన్నమాట, ఇలా గ్రూప్ స్టడీస్కి అండ్ అదేవిధంగా ఇండివిజువల్ స్టడీస్ కూడా సపరేట్గా క్యాబిన్స్ అనేవి ఉన్నాయి. అది కొంచెం గుడ్ థింగ్ అనమాట. కొంచెం కంజెస్టెడ్గా ఉంది, బట్ ఈవెన్ దో సపరేట్ క్యాబిన్స్ ఉన్నాయి అనమాట. అంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా చదువుకోవడం కోసం కానీ ఏదైనా ప్రిపేర్ అవ్వడం కోసం అలా ఉంది. అండ్ అదేవిధంగా గ్రూప్ స్టడీస్ కోసం కూడా ఉందన్నమాట. అండ్ లైబ్రరీ కూడా కంప్లీట్ సెంట్రల్ ఏసీ ఉందన్నమాట. లైబ్రరీ అంతా కూడా మీకు కావాలంటే వీడియోలో మీరు చూపిస్తాం, చెక్ చేసుకోవచ్చు. అండ్ దట్టు సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయన్నమాట. కంప్లీట్ లైబ్రరీ. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ సైన్స్, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఆర్కిటెక్చర్, లిబరల్ ఆర్ట్స్, హోమియోపతి, అగ్రికల్చర్, ఫార్మసీ, ఆయుర్వేద, అలాగే జనరల్ బుక్స్ అనమాట. అదేవిధంగా ఇండియన్ జనరల్స్, మ్యాగజైన్స్ మరియు నర్సింగ్ సంబంధించిన బుక్స్, ఇంటీరియర్ డిజైన్, BA, BCom, BBA, MBA సంబంధించిన బుక్స్ అన్ని కూడా వాటి యొక్క డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చెక్ చేసుకోవచ్చు. అండ్ మనం లైబ్రరీ స్టాఫ్ వాళ్ళతో కూడా డిస్కస్ చేద్దాం. This is a PP Savani University library. This is a stack rooms and multi-subject books available here, like engineering, physiotherapy, management, general book, pharmacy, nursing, homeopathy, etc. Total books available here 25,000 around, and reference books is 5,000 plus. Text and reference books also available here. E-books are available 150 lakhs plus e-books available here, and 5,000 plus e-journals available like Denlet, Jagged, Gale, and also other resources. Reading room 250 plus sitting capacity reading room here is in central library. Digital library available here with 25 computers. Yeah, library timing is 8 to 10 p.m. Reading room and stack room also available 8 to 10 p.m. ల్యాబ్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ల్యాబ్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి డిపార్ట్మెంట్ యొక్క ల్యాబ్స్ అనేవి నేను విజిట్ చేశాను. బీటెక్ పరంగా రిమైనింగ్ బ్రాంచెస్, రిమైనింగ్ కోర్సెస్ పరంగా నేను పెద్ద విజిట్ చేయలేదు, కానీ బీటెక్ పరంగా ప్రతి బ్రాంచ్ సంబంధించిన ల్యాబ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, ఏ బ్లాక్ లో ఉన్నాయి ఏంటి అనేది నేను చెక్ చేశాను. సో మీకు ఆల్రెడీ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తే చూడండి. ప్రతి బ్లాక్ ని విజిట్ చేసి ల్యాబ్స్ అనేవి చెక్ చేశాము. అందులో కొన్ని ల్యాబ్స్ యొక్క ఫుటేజ్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది, చెక్ చేసుకోవచ్చు. ప్రతి ల్యాబ్ కూడా హై ఎండ్ ల్యాబ్ విత్ వెల్ ఎక్విప్మెంట్ తోటి మరియు హైజీన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు.
చేస్తున్నారు. ల్యాబ్స్ కదా అని సింపుల్గా ఏమీ వదిలేదండి. ల్యాబ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కొన్ని ల్యాబ్స్ అనేవి లాక్ చేసి ఉంచడం వల్ల ఆ ల్యాబ్స్ అనేవి మనం షూట్ చేయలేదు. బట్ ఇన్ పర్సన్గా నేను చెక్ చేశాను అనమాట ల్యాబ్స్ పరంగా. అండ్ ల్యాబ్స్లో ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ ఉండదేమో అనుకున్నాను. బట్ ల్యాబ్స్లో కూడా సీసీటీవీ సర్వేలెన్స్లోనే అనమాట. ఈవెన్ కారిడార్స్ అవ్వచ్చు, గ్రౌండ్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్లో ఉన్నాయన్నమాట. సో సీసీటీవీ పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అండ్ ఆ యొక్క రూమ్కి వెళ్ళి కూడా నేను చెక్ చేశాను ఆ యొక్క ఎలా మానిటరింగ్ చేస్తున్నారు ఏంటి అనేది. అలాగే స్పోర్ట్స్ పరంగా మీకు ఇక్కడ ఆ యొక్క గ్రౌండ్స్ అవ్వచ్చు, అండ్ అదేవిధంగా ఇండోర్ గేమ్స్ అవ్వచ్చు, అవుట్డోర్ గేమ్స్ అవ్వచ్చు, అండ్ ఆ యొక్క వాలీబాల్ కోర్ట్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా మీకు ఇక్కడ వీడియోలో డిస్ప్లే అవుతున్నాయి, చెక్ చేసుకోవచ్చు. సో వాటి గురించి ఎవరితో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి టైం సరిపోలేదు. అండ్ అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరు హాలిడేస్ ఉండటం వల్ల స్పోర్ట్స్ పరంగా పెద్దగా మనం ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం చెక్కలేదనమాట. సో ఖచ్చితంగా వాటి గురించి మీకు ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే చెప్పండి, మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆ యొక్క స్పోర్ట్స్ పరంగా డెడికేటెడ్ వీడియో మనం డిస్కస్ చేద్దాం. సో మీరు ఆల్రెడీ ఇప్పటిదాకా చూశారు కదా ఆ యొక్క ఇండోర్ గేమ్స్ పరంగా అండ్ అవుట్డోర్ గేమ్స్ పరంగా ఆ యొక్క కోర్ట్స్ అవ్వచ్చు అండ్ గ్రౌండ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాం. మీరందరూ ప్లేస్మెంట్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి, సో ఈరోజు సాటర్డే అవడం వల్ల టీపీఓ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఫ్యాకల్టీ ఇక్కడ అవైలబుల్గా లేరనమాట. సో అందుకు చైర్మన్ సార్తో మనం డిస్కస్ చేస్తున్నాం అబౌట్ ప్లేస్మెంట్స్ గురించి. Generally focusing on the quality of jobs that we're getting, because tentatively what happens, students are going to work 6 months, they're leaving and they're changing the job. So that doesn't boost good quality, that doesn't boost good ethics. So that is something that we are trying to cater at this level, where students are going for placements, we are placing them in good companies and they are staying there for a good amount of time. When it comes to average package is approximately 8 to 12 lakhs depending on different courses. The highest package currently is 78 lakhs from a company in UK. So we have a lot of international companies also recruiting our students, and slowly we are entering the international market as well. And our main motto is focusing on the quality of students that are there right now, and the quality of interview and the quality of the company that they are going to. Because no person wants to work in a company for 6 months and leaves. The owner doesn't want that, the student doesn't want that. What we are focusing on is on finding the right match for the right student. That we are, I think so, we are one of the only universities, first universities to do that, where we are constantly focusing on, if Rajendra wants to go to IT company, so which company is right fit for Rajendra? What culture he is expecting from the company? What culture he is expecting from the owner? What is the mission of the company? And if it fits with Rajendra's profile, then Rajendra will be there for a long amount of time. So that is something that we are constantly focusing on to find the right company for the right student. So we've tied up with a lot of companies. It is IBM, SAS, SAP, a lot of TCS, Airtel, Vodafone, majority of all private banks, HDFC, ICICI, SBI, government banks as well, Kotak Mahindra. After that, we have tie-ups with Meta. We have a lot of collaborative programs running with a lot of foreign institutes inside the campus. I have a lot of companies that are coming, but they're not generally in the top of my mind right now. Yes, exactly, sir. I mean, roughly how many companies are visited in 2024-25? I think so, approximately 400 to 500 minimum. Okay. It may be local companies as well. It may be multinational companies as well. It may be small entrepreneurs who are looking for new companies as well. So our focus is not only to get all the big people to the university, because that is not big companies are always there, good names are always there, but the economy is made of local businesses as well, small businesses as well, and they also need manpower to work and function. Okay, all of these big companies, Tatas, Ambanis, they also started from small company and then they grew. Okay, so we have to focus on all companies ranging from big to small. So we invite, if sole proprietor owner is also there and he wants to look for people, he can also come and take interview. Okay. We do not have cap saying this level company only should come and take, this market cap company should come and take. No. Anyone who is looking for good people, if they find the right fit, then I do not feel there is anything wrong in that. ఫెసిలిటీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ డిస్కస్ చేసే ముందు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ కూడా బిల్డింగ్స్ అనమాట. అంటే పీపీ సావని యూనివర్సిటీలో ఉన్న బిల్డింగ్స్ అనమాట. ఈచ్ బిల్డింగ్ పిక్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి బిల్డింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అంటే ఆ బిల్డింగ్ డిజైన్ అవ్వచ్చు, ఆ బిల్డింగ్స్ అవ్వచ్చు, ఆ ఆర్కిటెక్చర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ యూనివర్సిటీలో. ఈ యూనివర్సిటీలో మనకి 24/7 వైఫై ఆన్ క్యాంపస్,
CCTV సర్వేలెన్సెస్, లైబ్రరీ, అలాగే మీ లైబ్రరీని చూసారు ఆల్రెడీ, వీడియో కాన్ఫరెన్స్ రూమ్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ సెంటర్స్, ఆడిటోరియం, సెమినార్ హాల్, క్యాంటీన్, క్యాఫ్టీరియా, మెడికల్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఇండోర్ జిమ్, క్రికెట్ గ్రౌండ్, హాస్టల్ విత్ జిమ్, వెల్ ఎక్విప్మెంట్ ల్యాబ్స్, ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసాము, కొన్ని చూపించాము అండ్ కొన్ని ఫర్దర్గా చూస్తారు మీరు. సో ఇవి మనకి ఫెసిలిటీస్ పరంగా అండ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మీరు ఫర్దర్గా డిస్కస్ చేద్దాం మనం. ఇవి ఈ యూనివర్సిటీలో మనకి ఈవీ వెహికల్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఆ ఈవీ వెహికల్స్ మనకి ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ వెళ్ళడానికి కానీ, లేదంటే హాస్టల్ నుంచి కాలేజ్ వెళ్ళడానికి కానీ, లేదా కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళడానికి, ఇన్ క్యాంపస్ తిరగడానికి ఈవీ వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఈ యూనివర్సిటీలో ఫైర్ సేఫ్టీ కూడా ఉందన్నమాట. నేను అబ్జర్వ్ చేశాను, కొన్ని స్నాప్స్ అనేవి తీసి మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చెక్ చేసుకోవచ్చు. ఫైర్ సేఫ్టీ పరంగా కూడా వీళ్ళు మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నారు. PP Savani యూనివర్సిటీ గ్రీన్ క్యాంపస్ అనమాట. సో ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ చూస్తున్నారు ఇప్పటివరకు, ఎప్పుడుగా ఇంకా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఎక్కడ మాకు కుదిరినప్పుడల్లా ఆ యొక్క ఫుటేజ్ అన్ని మేము ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఎటు చూసినా చెట్లతోటి క్యాంపస్ చాలా గ్రీనరీగా ఉందన్నమాట. అండ్ యూనివర్సిటీలో మనకి సోలార్ ఎనర్జీ కూడా ఉందన్నమాట. ప్రతి బిల్డింగ్, ప్రతి బ్లాక్ బిల్డింగ్ పైన మనకి వీళ్ళు సోలార్ సిస్టమ్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తున్నారు అనమాట. గర్ల్స్ హాస్టల్కి సెక్యూరిటీ చాలా టైట్గా ఉందండి. సో మీరు ఎవరు వెళ్ళాలన్నా, ఎవరు బయటికి రావాలన్నా సరే ఫేస్ పంచ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఫేస్ పంచ్ ఇస్తేనే మనం లోపలికి ఎల్లో చేస్తున్నారు, అండ్ ఫేస్ పంచ్ అవుట్ ఇస్తేనే బయటికి ఎల్లో చేస్తున్నారు అనమాట. హాస్టల్ మొత్తం CCTV సర్వేలెన్స్ లో హాస్టల్ అనేది ఉంది. అండ్ అదేవిధంగా మనకి ఒక రూమ్ విజిట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ యొక్క రూమ్ ఎలా ఉందో కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు. సో నేను అది 3 షేర్ రూమ్ చూసాను అనమాట, దట్టు AC రూమ్ అనేది. సో అది ఇంకా గర్ల్స్ హాస్టల్ పరంగా మనం ఎక్కువ అనేది విజిట్ చేయలేదు, ఎందుకంటే మనకు పర్మిషన్ లేదు కాబట్టి. బాయ్స్ హాస్టల్ అయితే అంతా మనం తిరిగి చూసాం. మనం బాయ్స్ హాస్టల్ దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం PP Savani యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ ఉన్నామన్నమాట. మనకి ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉందన్నమాట. సో చూద్దాం అది వర్క్ అవుతుందా లేదా, మనం లోపలికి వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఎంట్రీ చేస్తాలే చూద్దాం. ఒక ఫేస్ రికగ్నిషన్ ఉందన్నమాట. సో ఆ ఫేస్ రికగ్నిషన్ చూపిస్తున్నాను, ఓపెన్ అయిద్దాము, వెళ్దామని చూస్తున్నాను, ఓపెన్ అవ్వట్లేదు. సో ఖచ్చితంగా సెక్యూరిటీ పర్సన్ వచ్చి ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుందన్నమాట. సెక్యూరిటీ పర్సన్ వచ్చి ఓపెన్ చేశారు, ఓపెన్ అవ్వలేదు. సో చూడండి, అదిగో తను ఓపెన్ చేస్తున్నాం మన కోసం. సో ఇప్పుడు ఓపెన్ అయిందనమాట. అంటే ఎవరు పడితే వాళ్ళు హాస్టల్లోకి రావడానికి అవకాశం ఉండదన్నమాట. సో దానికోసం ఈ యొక్క సెక్యూరిటీ చెక్ అనేది పెట్టారు. దట్టు కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారానే వీళ్ళు లోపలికి ఎల్లో చేస్తున్నారు అనమాట. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. రూమ్స్ ఎలా ఉంటాయి అండ్ హాస్టల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఎక్కువ మంది అడుగుతున్నారు అనమాట. సో హాస్టల్స్ ఎలా ఉంటాయో చెప్పండి, దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాము అని కూడా అడుగుతున్నారు కాబట్టి. సో వారి కోసమే ఓవరాల్ మీకు చూపిస్తున్నాను. నేను ఒక 1-2 రూమ్స్ నేను చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఆల్రెడీ రూమ్స్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు కానీ నేను మీకు వేరే రూమ్స్ చూపిస్తాను. ఇప్పుడు మనం ఒక రూమ్ చూద్దాం అనమాట. ఇది వచ్చేసరికి 3 షేరింగ్ రూమ్ అనమాట, విత్ AC ఉంది. సో మీకు అలా తెలుసు కదా, 3 షేరింగ్ ఉంటుంది, 5 షేరింగ్ ఉంటుంది. ఎలా షేరింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ AC నాన్ AC ఎలా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 3 షేరింగ్ కదా, ఇలా ఉంటుందన్నమాట. ప్రతి రూమ్కి అటాచ్డ్ 2 వాష్రూమ్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ప్రతి రూమ్కి కూడా బాల్కనీ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. అది 3 షేరింగ్ అవని, 5 షేరింగ్ అవని, ఏదైనా సరే. ఓకే, ఇప్పుడు మనం 4 షేరింగ్ రూమ్ చూద్దాం అనమాట. సో కొన్ని రూమ్స్ ఓపెన్ అయి ఉన్నాయి. సో అందులో ఈ రూమ్ ఒకటి 4 షేరింగ్, కొంచెం పెద్దగా ఉంది. 3 షేరింగ్ రూమ్ కన్నా 4 షేరింగ్ రూమ్ కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ మీకు 4 బెడ్స్ అనేవి ఉన్నాయి. 4 బెడ్స్తో పాటు ఈ రూమ్ కూడా బాల్కనీ అనేది అటాచ్ చేస్తుంది అనమాట. మీకు ఇక్కడ చూడొచ్చు, మనం ఓపెన్ చేసి బయటకు వెళ్తే బయట కొంచెం నాయిస్ వస్తుంది కాబట్టి బాల్కనీ ఉంది. అండ్ దోమల మెష్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ లాకర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నమాట. అండ్ అదేవిధంగా స్టూడెంట్స్ ఏదైనా ల్యాప్టాప్ వర్క్ చేసుకోవాలనుకున్నా కానీ, చదువుకోవాలన్నా కానీ వీళ్ళకి స్టడీయింగ్ టేబుల్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకి AC రూమే అనమాట. సో అండ్ 2 వాష్రూమ్స్ అనేవి కూడా అటాచ్ చేసి ఉన్నాయి. ఓకే, అవి కూడా చూడొచ్చు. అది మనం చూపించాం కదా, పెద్ద వాష్రూమ్స్ లోపలికి వెళ్ళటం ఎందుకు. సో ఇది 4 షేరింగ్ రూమ్ అనమాట. ఓకే, హాస్టల్ పరంగా మీకు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మీకు కవర్ చేసామనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా వాటి గురించి నేను మీకు అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనం ఇప్పుడు జిమ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో అలా మీకు చెప్పాను లిఫ్ట్ ఉందని. సో ఆ లిఫ్ట్ ద్వారానే వెళ్తున్నాం. సో మొత్తం 7 floors ఉంటుంది అన్నమాట ఈ బిల్డింగ్ అంతా కూడా. ఇకపోతే జిమ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 5 నుంచి 10 వరకు, అలాగే ఈవినింగ్ 5 నుంచి 10 వరకు జిమ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ యొక్క హాస్టల్ ఫీ 3 షేరింగ్ అవ్వచ్చు, 5 షేరింగ్ అవ్వచ్చు, ఏసీ నాన్ ఏసీ ఇలా ఎంత ఉంటాయి ఏంటి అనేది మనం ఈ వీడియో డిస్కస్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఎవరిష్టం అలా ఉంటుంది కాబట్టి. సో మీకు ఆ హాస్టల్ గురించి ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు మీరు నాకు కాంటాక్ట్ చేయండి. నేను మీకు ఆ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద నా నెంబరే కనిపిస్తుంది, నా నెంబరే అనమాట. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నేనే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు నాకు వాట్సాప్ ద్వారా అప్రోచ్ అవ్వండి. కాల్ ద్వారా కూడా చేయొచ్చు, బట్ ఇఫ్ ఇన్ కేస్ కాల్ లిఫ్ట్ చేయొచ్చు, లిఫ్ట్ చేయకపోవచ్చు. ఏదైనా ఇలాగే యూనివర్సిటీ టూర్స్ కానీ కాలేజ్ టూర్స్లో ఉన్నప్పుడు చేయం కాబట్టి. సో మీరు మ్యాక్సిమం వాట్సాప్ ద్వారా నన్ను అప్రోచ్ అవ్వండి. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తాను. బాయ్స్ హాస్టల్ మరియు గర్ల్స్ హాస్టల్ రివ్యూ చూసారు కదా. ఇప్పుడు మనం తెలుగు స్టూడెంట్ యొక్క రివ్యూ తీసుకుందాం. ఆ రివ్యూ తీసుకునే ముందు ఒకసారి నా రివ్యూకి వెళ్ళండి. సో ఓవరాల్గా బాయ్స్ హాస్టల్ పరంగా, గర్ల్స్ హాస్టల్ పరంగా నేను ఇచ్చే అప్డేట్స్ పరంగా ఏంటంటే, బోత్ బాయ్స్ హాస్టల్ అండ్ గర్ల్స్ హాస్టల్లో మనకి ఏసీ, నాన్ ఏసీ, 3 షేరింగ్, 4 షేరింగ్, 5 షేరింగ్ ఇలా షేరింగ్ వైజ్గా ఉన్నాయి. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ రెండింటిలో కూడా జిమ్ అనేది అవైలబుల్గా ఉంది. గర్ల్స్ హాస్టల్లో జిమ్ నేను విజిట్ చేయలేదు, బాయ్స్ హాస్టల్లో నేను జిమ్ అనేది విజిట్ చేశాను, ఆల్రెడీ మీకు చూపించాను కదా. అండ్ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ రెండు కూడా మనకి ఫేస్ రికగ్నేషన్తో సెక్యూరిటీ అని ఉందన్నమాట. అంటే ఫేస్ రికగ్నేషన్తో ఇన్ అవ్వాలన్నా అవుట్ అవ్వాలన్నా సరే ఖచ్చితంగా ఫేస్ పంచ్ అనేది ఖచ్చితంగా వెయ్యాలి. సో కొన్ని హాస్టల్స్లో తమ్ము ఉంటుంది, కానీ ఇక్కడ తమ్ము కాదండి, డైరెక్ట్గా మన ఫేస్ రికగ్నేషన్ చేస్తేనే లోపలికి వెళ్ళొచ్చు. ఎలా ఏంటని వాళ్ళు చూశారు. అండ్ ఈవెన్ నేను ట్రై చేశాను లోపలికి వెళ్తానేమని. సో ఎమ్మటని చెప్తుందన్నమాట, ఫేస్ నాట్ అప్డేటెడ్ ఆర్ ఫేస్ నాట్ రికగ్నైజ్ అని చెప్తుందన్నమాట. సో అది చాలా బాగా నచ్చింది. మీకు నేను ఉన్నది చెప్పాలి కాబట్టి కాలేజ్ కన్నా నాకు హాస్టల్ చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా కాలేజ్, చాలా యూనివర్సిటీస్లో కాలేజ్ హైఫైగా ఉంటాయి, హాస్టల్ పెద్దగా పట్టించుకోరు. బట్ ఇక్కడ కాలేజీతో ధీటుగా హాస్టల్స్ అనేవి ఉన్నాయి. ఇంకా చెప్పాలి నాకు హాస్టల్ బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఎల్కేజీ నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి నేను చాలా హాస్టల్ చూశాను. నేను చదివిన హాస్టల్ కన్నా హాస్టల్ చాలా బాగుంది. సెక్యూరిటీ పరంగా కావచ్చు, మెయింటెనెన్స్ పరంగా కావచ్చు, అండ్ ఫుడ్ పరంగా కూడా చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ చేశాను. నేను 2 days క్యాంపస్లో ఉన్నాను. మీకు కావాలని చూస్తుంటారు, ఒక వీడియోలో ఈ షర్ట్ వస్తుంది, ఇంకో వీడియో ఇంకో షర్ట్ వస్తుంది. అంటే 2 days ఉన్నాను. నేను ఆఫీస్కి హాలిడే పెట్టి మరీ వెళ్ళాను. ఫ్రైడే మార్నింగ్ అక్కడ చేరుకున్నాను. ఫ్రైడే మార్నింగ్ నుంచి సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉన్నాను అనమాట. తిరిగి సాటర్డే ఆఫ్టర్నూన్ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాను. సో ఆ 2 days హాస్టల్లో ఉన్నాను. నేను బయట రూమ్స్లోనూ అక్కడ కాదు, హాస్టల్లో ఉంటేనే నాకు తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. హాస్టల్లోనే ఉండి నేను తెలుసుకున్నాను అనమాట. అండ్ అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడాను. అండ్ అక్కడ అదర్ కంట్రీస్, అదర్ స్టేట్స్ వాళ్ళతో కూడా కొంతమంది ఉన్నారు హాలిడేస్కి వెళ్ళకుండా. అండ్ కొంతమంది అగ్రికల్చర్ పరంగా ఎగ్జామ్స్ నేను వచ్చినాను అనమాట. సో నేను వాళ్ళతో కూడా కొంత ఇంటరాక్ట్ అనేది అయ్యాను. అండ్ కొంతమంది మాతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వీడియోస్ వద్దన్నారు. సో వాటి పరంగా మేము వీడియోస్ అనేవి తీయలేదు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని మేము చేయకూడదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవే మేము తీసుకొని మేము మీకు అందిస్తున్నాం అనమాట. సో ఇవి హాస్టల్ పరంగా. అండ్ మీకు ఇక్కడ ఒక నెగిటివిటీ చెప్పాలి, అదే ఏంటంటే ఖచ్చితంగా 4 years మీరు హాస్టల్లోనే ఉండాలి. వన్స్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు అంటే 4 years హాస్టల్లో ఉండాల్సిందే. మీరు ఇంకా బయటికి వెళ్ళడానికి లేదు. ఓకేనా? ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ బయటికి వెళ్తాను, థర్డ్ ఇయర్ బయటికి వెళ్తాను, ఫోర్త్ ఇయర్ బయటికి వెళ్తాను అంటే కుదరదు. 4 years హాస్టల్లోనే ఉండాలి. ఎందుకు ఈ నెగిటివిటీ చెప్తున్నాను? ఈ నెగిటివిటీ హైట్ చేయొచ్చు కంటే ఇది నా ఓన్ రివ్యూ. నేనే నా ఓన్గా క్యాంపస్ని విజిట్ చేసి నేను రివ్యూ చేస్తున్నాను. ఖచ్చితంగా నా నెగిటివ్ అనిపించింది, నేను నెగిటివ్ చెప్పాలి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి అది నచ్చదు. నేను 4 years హాస్టల్లో ఉన్నాను, నేను బయటకు ఉండాలనుకుంటా ఉంటారు. బట్ వీళ్ళైతే అలో చేయట్లేదు. నేను అడిగాను సార్ని కూడా, సార్ ఇప్పుడున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళాలనుకుంటారు, బయట ఉండాలనుకుంటారు కదా సార్ అంటే, మేము అలా అలో చేయము. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని పేరెంట్స్ మాకు ఎలా అయితే అప్పగించారో ఫైనల్ ఇయర్లో మేము తిరిగి అదే స్టూడెంట్స్ని పేరెంట్స్కి అప్పగించాలి. వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదంటే యాక్సిడెంట్స్ అని, లేదంటే ఇంకేమైనా అదర్ ఇష్యూస్ తోటి మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకూడదు అనే కాన్సెప్ట్లోనే హాస్టల్లోనే ఉంటే మా సర్వేలెన్స్లో ఉంటారు, మేము వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనే కాన్సెప్ట్లో వాళ్ళు 4 years హాస్టల్లోనే ఉంచుతున్నారు. అస్సలు బయటికి పంపించరు. నువ్వు ఎంత గింజుకున్నా సరే 4 years హాస్టల్లో ఉండాల్సిందే. ఇది మీకు ఖచ్చితంగా నెగిటివిటీ ఈ హాస్టల్లో. కానీ ఇది చాలామందికి పేరెంట్స్కి నచ్చుద్ది, స్టూడెంట్స్కి నచ్చదు. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ మనం మెస్ అండ్ అదేవిధంగా సౌత్ ఇండియన్ చెఫ్ ఎవరు ఉన్నారు ఏంటి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మీరు అందరూ అడుగుతున్నారు కదా తెలుగు స్టూడెంట్స్ రివ్యూ ఉంటే బాగుంటుంది. సో మాకు తెలుగు స్టూడెంట్స్ రివ్యూ కానీ అడుగుతున్నారు. సో కొంతమంది హాలిడేస్ అనమాట, హాలిడేస్ ఇంటికి వెళ్ళారు. మన హాస్టల్ అంతా ట్రై చేస్తే ఒక 3 members మనకి ఫైండ్ అయ్యారు. సో అందులో విష్ణు ముందుకు వచ్చారన్నమాట. రిమైనింగ్ 2 కొంచెం వర్క్ ఉండడం వల్ల వర్క్ చేసుకుంటున్నారు. సంథింగ్ ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందంట. సో మనం విష్ణు అడిగి తెలుసుకుందాం. సో హాయ్ విష్ణు. హాయ్ బ్రో.
థ్యాంక్ యూ అమ్మా. అంటే ఏం లేదమ్మా, నా ఒపీనియన్ ఏంటంటే ఎవరన్నా పీపీ సావని జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఈ రివ్యూ హెల్ప్ అవుతుంది అన్నమాట. అంటే వాళ్ళు ఎంత ఏమవుతున్నా అంటే అసలు తెలుగు స్టూడెంట్స్ ఉంటున్నారా లేదా, వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంటుంది, ఇలా అడుగుతున్నారు 1 by 1 మేము అడుగుతాను అనమాట. సో మీ పేరు? మా పేరు విష్ణు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చాము. ఓకే, ఇప్పుడు నువ్వు ఏది చదువుతున్నావు? నేను అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ అండి, ఇప్పుడు అప్కమింగ్ ఫైనల్ ఇయర్. ఓకే, నాది ఇప్పుడు 6 సెమ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, సేమ్ ఎగ్జామ్స్, అప్కమింగ్ ఫైనల్ ఇయర్. ఓకే, అంటే ఆల్రెడీ ఇక్కడ 3 years కంప్లీట్ చేశారు. అవునండి. సో 3 years ఉన్నావు అంటే ఖచ్చితంగా నీ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేయొచ్చు. ఇక్కడ సౌత్ ఇండియా మెస్ ఉంటుందా లేదా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం చాలామంది వస్తాం కాబట్టి మన కోసం సపరేట్గా ప్రిపేర్ చేస్తారు. సౌత్ ఇండియన్ చెఫ్స్ కూడా ఉన్నారు. ఫుడ్ పరంగా అయితే నో ఇష్యూస్ అండి. అసలు పీపీ సావని జాయిన్ అవ్వచ్చా, జాయిన్ అవ్వకూడదా అంటే ఏం చెప్తారు? 100% జాయిన్ అవ్వచ్చు అండి. ఫ్యూచర్ బాగుంటుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏమంటారు ఫెసిలిటీస్ నెంబర్ 1 ఉంటాయి. మనకు మేనేజ్మెంట్ రెస్పాండ్ అవ్వడం కూడా నెంబర్ 1 ఉండిద్దండి. సో ఇంకొంతమంది అడుగుతుంది ఏంటంటే నార్త్ కొంచెం సేఫ్ కాదని, లేదంటే గుజరాత్ కష్టం అనుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? సౌత్ గుజరాత్లో పీపీ సావని యూనివర్సిటీ 100% సెక్యూర్ అండి. ఇప్పుడు మనకి యూనివర్సిటీ లోపల 0 టాలరెన్స్ అనేది ఉండిద్ది. మనకి ఎవ్వరు కూడా ర్యాగింగ్ అనేది ఉండదు. అవాయిడ్ ర్యాగింగ్ ఉండిద్ది. ర్యాగింగ్ గురించి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి ఏదైనా కూడా మనకి మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుద్దండి. ర్యాగింగ్ చేస్తే మాత్రం పనిష్మెంట్ ఇస్తారు. టోటల్ యూనివర్సిటీ అండర్ CCTV విజిలెన్స్లో ఉండిద్దండి. చూసానమ్మా, CCTV ఉంది, ఎక్కడికక్కడ యాంటీ ర్యాగింగ్ బోర్డ్స్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా వైఫై ఫెసిలిటీ అంతా ఉంది. అండ్ రూమ్స్ ఎలా ఉంటాయి మీ హాస్టల్? మేము వాళ్ళు చూసాము, కానీ మీ ఒపీనియన్ కావాలి. రూమ్స్ మాత్రం బాగుంటాయండి, మంచి ఫెసిలిటీస్తో ఉంటాయి. 5 షేరింగ్ ఉంటుంది, 3 షేరింగ్ ఉంటుంది, AC 3 షేరింగ్ కూడా ఉండిద్దండి. రూమ్స్ నెంబర్ 1 ఉంటాయి. అండ్ ఆల్సో మన క్లీనింగ్ కూడా డైలీ ఉండిద్ది, బాగుండిద్దండి. అండ్ మీరు అగ్రికల్చర్ BSc అంటున్నారు కాబట్టి బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారా మన హాస్టల్లో? ఉన్నారండి. ఓకే, ఆల్మోస్ట్ 500 స్టూడెంట్స్ ఉన్నారండి. ఓకే. అండ్ మీకు ఇప్పుడు కాలేజ్ పరంగా కావచ్చు, లేదంటే అకామిడేషన్ పరంగా కావచ్చు, ఓవరాల్గా మీరు 10 points రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? నేను 10కి 9 ఇస్తానండి. ఓకే. మనకి పీపీ సావని యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? అంటే ఆల్రెడీ మీరు మీ సీనియర్స్ని చూస్తుంటారు. సో ఓవరాల్ మీరు 3 years ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ప్లేస్మెంట్ మీద కొంత అవగాహన తెచ్చుకొని ఉంటారు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? ప్లేస్మెంట్స్ అంటే మంచిగా ఉండిద్దని మేము ఆశిస్తున్నామండి. అండ్ ఆల్సో ఇప్పుడు మనకు సౌత్ గుజరాత్ నుంచి ఆల్మోస్ట్ అందరూ బిజినెస్ మ్యాన్స్ కాబట్టి మనకి మంచి ఆపర్చునిటీస్ జాబ్స్ పరంగా కానీ ప్లేస్మెంట్స్ పరంగా కానీ మన మేనేజ్మెంట్ పుష్ చేసేది కూడా మంచిగా ఉండిద్దని బాగుంటుందండి. ఫుడ్ పరంగా, సౌత్ ఇండియన్ ఫుడ్ పరంగా 10 pointsకి ఎన్ని పాయింట్స్ ఇస్తారు? 10 pointsకి ఆల్మోస్ట్ 8 to 9 ఇవ్వచ్చు అండి. ఓకే, 8 to 9 points సౌత్ ఫుడ్ గురించి. అండ్ మీరు ఎందుకు గుజరాత్ వరకు వచ్చారు? అంటే ఇప్పుడు గుజరాత్ వరకు అంటే మాకు ఇప్పుడు అగ్రికల్చర్ పరంగా నేను ఆలోచించుకొని వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రతి పెస్టిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ వీడిసైడ్స్ కానీ అన్నీ వచ్చేది మనకి అంకలేశ్వర్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి మాకు మంచి ఫ్యూచర్ ఉండేదని మేము ఆలోచించుకొని వచ్చామండి ఇక్కడికి. నార్త్కి వెళ్తే కొంచెం కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓన్లీ మన సౌత్లో ఉంటే ఎక్కడ చూసినా మళ్ళీ తెలుగు వాళ్ళే ఉంటారు. సో తెలుగే ఉంటుంది. మనం ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోలేము, అంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అని అనుకుంటూ ఉంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ మేజర్లీ ఏం చూసుకోవాలంటే మన ఫ్రెండ్ సర్కిల్ అనేది, మన ఫ్రెండ్స్తో కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే నాట్ ఓన్లీ సౌత్ అండ్ ఇప్పుడు మనకి హిందీ వాళ్ళు కూడా ఉంటారు. హిందీ వాళ్ళతోటి మనం కమ్యూనికేట్ అయ్యేదాన్ని బట్టి మనం హిందీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత హిందీ నేర్చుకున్నానండి, ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నాను. అండ్ ఆల్సో మనం ఇంగ్లీష్ కూడా కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలంటే మన ఫారినర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళతోటి మంచిగా కమ్యూనికేట్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ అండ్ ఇంగ్లీష్ కూడా బిల్డ్ అయిపోయిద్దండి. ఓకే. ఓవరాల్గా అసలు హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది? హాస్టల్ లైఫ్ మంచిగా ఉండిద్దని మనం ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ అయ్యడాన్ని బట్టి ఫ్రెండ్స్ తోటి మంచిగా సర్వైవ్ అవుతుంటాం కాబట్టి. అండ్ ఆల్సో మనం మేజర్గా ఒక పాయింట్ తీసుకుంటే మనకి అవుట్ సైడర్ డే స్కాలర్స్కి మనకు అలో ఉండదండి హాస్టల్లోకి. అండ్ ఫేస్ పంచింగ్స్ అనేవి ఉంటాయి, బాగుంటుంది. 24/7 బాయ్స్ అయితే మన ఇన్సైడ్ ఆఫ్ ది క్యాంపస్ మనం విజిట్ చేయొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మంచిగా ఉండిద్దండి మనకైతే మొత్తం ఫెసిలిటీస్ అయితే. హాస్టల్ ఫెసిలిటీస్ అయితే నెంబర్ 1. రెక్టార్స్ అండ్ వీళ్ళందరూ కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు. 24/7 అంబులెన్స్ సర్వీస్ అవైలబుల్గా ఉండిద్ది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఎమ్మటే రెస్పాండ్ అవుతారండి. విష్ణు, హాస్టల్లో ఫెసిలిటీస్ బాగుంటాయని చెప్తున్నారు. అసలు ఏమేమి ఉన్నాయి మన హాస్టల్ ఫెసిలిటీస్? మన హాస్టల్ ఫెసిలిటీస్ మేజర్గా తీసుకుంటే వైఫై అనేది 24/7 ఏ ఇష్యూ లేకుండా కూడా మనకి సప్లై చేస్తారండి. ఇన్సైడ్ ఆఫ్ ది హాస్టల్ జిమ్ ఉంటుందండి, ఓన్లీ హాస్టల్ బాయ్స్ వరకు. బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్ ఉంటాయి. లేకపోతే మనకి లాండ్రీ అనేది ఉండిద్దండి. మనకి ఇప్పుడు వాషింగ్ మిషన్స్ ఉంటాయి, మన క్లాత్స్ మనం హ్యాండ్తో వాష్ చేసుకోకుండా లాండ్రీస్ అనేవి ఉంటున్నాయి. అండ్ సెక్యూరిటీ పరంగా తీసుకుంటే 100% సెక్యూరిటీ ఉండిద్దండి. ఎప్పుడైనా కూడా 24/7 ఇన్సైడ్ ఆఫ్ ది యూనివర్సిటీ మనం అండర్ CCTV విజిలెన్స్లో ఉంటాం, ప్లస్ సెక్యూరిటీ విజిలెన్స్లో కూడా ఉంటాం. అదేవిధంగా కాలేజీలో ఎలా ఉంటాయి ఫెసిలిటీస్? కాలేజీలో కూడా మంచిగా ఉంటాయండి. ఇప్పుడు మనకి
మంత్ ఇండస్ట్రియల్ టూర్స్ ఉంటాయి. తర్వాత అట్లా పోతే మనకి ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ అనేది ఒకటి ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్ అనేది ఒకటి ఉంది, వాలీబాల్ గ్రౌండ్ అనేది ఒకటి ఉంది, బాస్కెట్బాల్ గ్రౌండ్ అనేది ఒకటి ఉంది, అండ్ పీటీ మాస్టర్స్ ఉన్నారు. లైబ్రరీ గురించి తీసుకుంటే లైబ్రరీ కూడా మంచిగా ఉంటుందండి. డిజిటల్ లైబ్రరీ ఒకటి ఉంది, అండ్ ఆల్సో ఇప్పుడు నార్మల్ బుక్స్ కూడా thousands of books is available. చూసాం మన లైబ్రరీ చాలా బాగుంది. ఎస్టర్డే విజిట్ చేశాం కదా, ఎస్టర్ లైబ్రరీ బాగుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే నేను చెప్తే ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్కి నువ్వు కాదు అక్కడ ఉండాలి చెప్తే మేము నమ్ముతాం అనే కాన్సెప్ట్ ఉంటాయి అన్నమాట. అందుకే నేను అడుగుతున్నాను అది. అండ్ అసలు ఓవరాల్గా ఇప్పుడు మన సౌత్ లేదంటే మన తెలుగు స్టేట్స్లో లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఏమైనా స్టూడెంట్స్ వచ్చే వాళ్ళకి జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వకూడదా అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? 100% జాయిన్ అవ్వచ్చండి. ఎందుకంటే ఇది పిపి సావని యూనివర్సిటీ అనేది ఏసీ క్యాంపస్, అది ప్లస్ మనకి. ఎందుకంటే ఏసీకి ఎక్స్ట్రా కాస్ట్ ఏం తీసుకోరు. తర్వాత అట్లా పోతే మంచిగా ఉంటాయండి ఎనీ ఫెసిలిటీస్, మేనేజ్మెంట్ రెస్పాండ్ అవ్వడం కానీ, లేకపోతే సెక్యూరిటీ కానీ, యాంటీ ర్యాగింగ్ కానీ, ఇవన్నీ 100% బెటర్ అండి. ఇప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ది క్యాంపస్ హాస్పిటల్ కూడా ఉందండి. చూసాం హాస్పిటల్ చాలా బాగుంది. నేను వెళ్ళి నాకు కొంచెం హెడేక్ ఉంటే టాబ్లెట్స్ తీసుకున్నాను అనమాట. హాస్పిటల్లో 100 బెడ్స్ ఉన్నాయండి. ఓకే 100 బెడ్స్ ఎక్విప్మెంట్స్ 24/7 ఇక్కడ ఉంటారు. డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. అట్లా ఏమి ఇబ్బంది ఉండదండి. హెల్త్ పరంగా కూడా, ఫుడ్ పరంగా కూడా. ఇంకోటి ఫుడ్ పరంగా మనం తీసుకుంటే మన చైర్మన్ సార్ ఉన్నారు కదా, ఓకే చైర్మన్ సార్ వాళ్ళ అమ్మ వచ్చి డైలీ కానీ లేకపోతే వీక్లీ వన్స్ కానీ వచ్చి విజిట్ చేసి తిని ఎట్లా ఉంది అనేది రేటింగ్ ఇస్తూ, ఒకవేళ మంచిగా లేకపోతే చెఫ్స్ మందలిస్తూ మంచిగా తీసుకుంటారండి రెస్పాండ్. నేను తిన్నానమ్మా ఫుడ్ చాలా బాగుంది. తను కూడా అంతే, ప్రకాశం డిస్ట్రిక్ట్ అతనే ఫుడ్ చెఫ్. అతనితో కూడా మళ్ళీ డిస్కస్ చేయాలి మేము. మీ వీడియో అయిపోయిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి అసలు మీరు ఏమేమి మెనూ చేస్తున్నారు ఏంటి అనేది డిస్కస్ చేస్తున్నాం. నేను ఇంకొకటి, ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ నాకున్న డౌట్స్ లేదా స్టూడెంట్స్ నన్ను అడిగిన డౌట్స్ నేను మిమ్మల్ని అడిగాను అనమాట. ఇంకా ఏమన్నా అడిగితే ఖచ్చితంగా మీకు ఫోన్ టచ్లోకి వస్తానమ్మా. సో నా మెయిన్ మోటో ఏంటంటే ఎవరైనా ఈ పీపీ సావని అవ్వచ్చు లేదంటే ఏ కాలేజ్ అని ఏ యూనివర్సిటీ సరే ఒక జాయిన్ అవ్వాలనుకునేటప్పుడు వాళ్ళకి ప్రాపర్ ఒక అప్డేట్స్ ఉంటే వాళ్ళు ఈజీగా జాయిన్ అవుతారనమాట. సో నేను చెప్తాను అంటే చాలామందికి మీరు కుదిరితే యూనివర్సిటీ విజిట్ చేయండి. విజిట్ చేస్తే ఇప్పుడు నీతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, నీతో అవ్వచ్చు, ఇంకా తెలుగు స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదంటే క్యాంపస్ ఎలా చూసుకోవచ్చు. దాన్ని బట్టి డెసిషన్ తీసుకోమని చెప్తూ ఉంటాం. సో ఎనీవే థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ సో మచ్. నీ వాల్యుబుల్ అప్డేట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయమ్మా. అంటే ఎవరైనా సరే జాయిన్ అవ్వాలా జాయిన్ అవ్వద్దా అని టెన్షన్ ఉన్న వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే మనకి సెట్ కాదు, ఓకే ఇది మనకి సెట్ అవుతుంది అని ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో దానికోసం థ్యాంక్ యూ విష్ణు. వెల్కమ్ సార్. సో నేను క్యాంపస్ టూర్ చేసే టైంలో కడప నుంచి ఒక పేరెంట్స్ కూడా కాలేజ్ని విజిట్ చేసి వాళ్ళు జాయిన్ అయ్యారనమాట. సో వాళ్ళ నుంచి మీకు అప్డేట్స్ కూడా ఇస్తే మీకు బాగుంటుంది అనే కాన్సెప్ట్లో వీడియో తీస్తున్నాను అనమాట. సో సింపుల్గా మేమేం అడుగుతున్నామంటే జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వకూడదా అండ్ వాళ్ళకి ఎలా అనిపించింది ఈ కాలేజ్ అండ్ హాస్టల్ పరంగా అవ్వచ్చు, మెస్ పరంగా అవ్వచ్చు, వాళ్ళు ఫుడ్ టేస్ట్ చేశారా లేదా, ఇట్లా కంప్లీట్గా తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్ చాలామంది పాపం పేరెంట్స్ అక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే అయ్యో దూరము లేదంటే 1 డే పడుతుంది ట్రావెలింగ్ కోసం, అంటే జాయిన్ అవుదాం అనుకుంటూ ఉంటారు కానీ విజిట్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు అన్నమాట. సో వాళ్ళు రాలేకపోతుంటారు కాబట్టి వాళ్ళకి మీ ద్వారా అంటే మీ ఇచ్చిన ఇన్పుట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో నేను ఏమవుతుందంటే సార్ మీరు అక్కడ కడప నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడికి మీకు క్యాంపస్ ఎలా ఉంది? క్యాంపస్ చాలా సూపర్గా ఉంది సార్. పోతే జర్నీ అంటే మనం పిల్లల భవిష్యత్తు పరంగా చూసుకుంటే పెద్ద కష్టమేమి అనిపించదు. ఓకే జాయిన్ చేయొచ్చు సార్. సో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారండి? సిఎస్సి సార్. ఒట్టి సిఎస్సి? సిఎస్సి ఏఐడిఎస్. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తీసుకున్నారు. డేటా సైన్స్ సార్. ఓకే. మీకు ఓవరాల్గా కాలేజ్ ఎలా అనిపించింది? ఓన్లీ కాలేజ్? కాలేజ్ బాగుంది సార్. ఓకే. అండ్ ఫుడ్ పరంగా మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఏం లేదు సార్, బాగుంది ఫుడ్. మన తెలుగు ఫుడ్ ఉంది, బాగుంది సార్. మీరు ఆల్రెడీ మార్నింగ్ ఫుడ్ టేస్ట్ చేసి? మార్నింగ్ టేస్ట్ చేసాము, ఇప్పుడు లంచ్ చేస్తాం, బయలుదేరుతాం సార్. ఓకే. మీరు ఎంతమంది జాయిన్ అయ్యారు మీ పిల్లలు? మేము 2 జాయిన్ చేసాం సార్. ఓకే. అండ్ కాస్ట్ పరంగా వర్త్ అనిపించిందా మీకు? కాస్ట్ పరంగా మనకు ఏపీ కన్నా గుజరాత్ పీపీ యూనివర్సిటీ చాలా రీజనబుల్గా ఉంది సార్ కాస్ట్. మనకి ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, మనకి అన్ని కాలేజీలు ఉండగా మీరు అక్కడి నుంచి గుజరాత్కి రావడానికి రీజన్ ఏంటి? లాంగ్వేజ్ పరంగా వాళ్ళు స్కిల్స్ అభివృద్ధి చెందుతుంది బయట ఊర్లో అయితే అని వచ్చాము సార్. ఓకే. అంటే మెయిన్లీ వాళ్ళకి స్కిల్స్ ఇంప్రూవ్ అవుతే నాలెడ్జ్ లాంగ్వేజ్ పరంగా. ఓకే. లాంగ్వేజ్ అండ్ ఎవరన్నా పేరెంట్స్ రావాలి లేదా మా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించాలని కానీ లేదంటే ఏమైనా పిల్లలు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇక్కడ కాలేజ్ అయితే చాలా బాగుంది, ఎవరైనా చేర్పించవచ్చు. సెక్యూరిటీ పరంగా చాలా బెస్ట్గా ఉంది కాలేజీ, దీంతో ఎటువంటి డోకా లేదు, బెస్ట్ కాలేజీ. థ్యాంక్ యూ సార్. సో మనకి తెలుగు మెస్ ఉందా లేదని అడిగారు, మీకు క్లారిటీ ఇచ్చాము స్టూడెంట్స్ ద్వారా. అండ్ ఇప్పుడు మనం ఆ తెలుగు మెస్ చెఫ్తో డిస్కస్ చేద్దాం. తను ప్రకాశం జిల్లా నుంచి అనమాట. సో లంచ్ టైం అయిందనమాట. సో కొంచెం ఫాస్ట్గా మేము తీసేస్తాం ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ వచ్చేస్తారు కాబట్టి. సో బాబాయ్ మీ ఇన్పుట్స్ మాకు కావాలన్నమాట. ఎందుకంటే తల్లిదండ్రులు చాలామంది సఫర్ అవుతున్నారు అనమాట. అంటే ఎట్లా అంటే
వాళ్ళకి తెలియదు సౌత్ ఇండియా ఉందా లేదా, మా పిల్లలు ఎలా ఉంటారో ఏమో, తర్వాత పాపం చిక్కిపోతారేమో, సౌత్ ఇండియా ఫుడ్ లేకపోతే నార్త్ ఇండియా ఫుడ్ సెట్ కాదేమో, అంత దూరం పంపించి డబ్బులు పెట్టుకొని కూడా ఇబ్బంది ఏమో అనుకుంటున్నారు. అసలు మీరు మాట్లాడితే వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. 5 నెలల నుంచి చేస్తున్నాం మేము. ఓకే, మీరు 5 నెలల నుంచి ఉన్నారు? అంతకుముందు కూడా ఉంది? ఫుడ్ కూడా ఉంది మాకైతే. మేము 5 నెలల నుంచి చేస్తున్నాము. మన ఫుడ్కి డైలీ 350 మంది పిల్లలు అంతకుముందు ఉన్నారు. వాళ్ళకి తెలుగు రోజుకి 3-4 కూరలు చేసి పెడతాము. వాళ్ళకి చట్నీ, సాంబారు, రసము, ఫ్రైలు అన్నీ తయారు చేసి పెడతాం మేము. అసలు టిఫిన్లు ఏముంటాయి బాబు మన దగ్గర? టిఫిన్ ఓతప్పము, బోండా, ఉప్మా, ఉగ్గాని, పులిహార ఇవి ఉంటాయి డైలీ. అండ్ కర్రీస్ ఏమేమి ఉంటాయి? కర్రీస్ మనకి మొత్తం ఉంటాయి. ఆల్ వెరైటీస్ కర్రీస్ మొత్తం ఉంటాయి మనవి. అది రోజువారీగా వాళ్ళు మీకు అప్డేట్స్ ఇస్తారు ప్రకారం. రోజువారీగా ఈరోజు ఇది అని ఇస్తారు. డైలీ ఒక ఫ్రై, ఒక సాంబారు, ఒక చట్నీ ఇస్తాం. డైలీ పెరుగు ఉంటుంది. డైలీ పెరుగు ఉంటుంది. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోటీ ఉంటుంది కంపల్సరీగా. సలాడ్ ఉంటుంది. వాళ్ళ కర్రీస్ మొత్తం ఉంటాయి. వాళ్ళ కర్రీస్ ఉంటాయి, మన కర్రీస్ ఉంటాయి. ఎవరు ఏది కావాలంటే అది తినొచ్చు. ఆలు కుర్మా మామూలుగా ఇవన్నీ మామూలే. ఈరోజు సాంబారు, ఆలు ఫ్రై, చట్నీ, స్వీట్ కీర్, స్వీటు, పెరుగు కంపల్సరీ, రోటీ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కుకింగ్లో ఉన్నారు బాబాయ్? కుకింగ్లో మేము 20 సంవత్సరాల అనుభవం ఉంది మాకు. ఎడకొచ్చి 5 నెలలు అయింది. పిల్లలు ఏ కంప్లైంట్ లేదు, బాగుంది ఫుడ్ అంటున్నారు. అది ఓకే. ఫుడ్ పరంగా అంటే మిమ్మల్ని కాలేజీ పరంగా అడగను, కానీ ఫుడ్ పరంగా మీరు ఏం భరోసా ఇస్తారు పేరెంట్స్కి? ఫుడ్ బాగుంది, నంబర్ 1గా ఉందని భరోసా ఇస్తాం. అంతవరకు గ్యారెంటీ ఇస్తాం మేము. అదే బాబు, ఎందుకంటే మెయిన్ ఎడ్యుకేషన్ అంటారా, వాళ్ళు వచ్చి తెలుసుకుంటారు లేదని మేము చెప్తా ఉంటుంది, కానీ ఫుడ్ పరంగా మీరు చెప్తే పరంగా మేము గ్యారెంటీ ఇస్తాం. నంబర్ 1 ఫుడ్. ఏది నచ్చకపోయినా చెప్పండి. మీరు వాళ్ళ పిల్లలు ఏమో ఓటింగ్ పెట్టుకుంటారు. ఈ నెల ఇది ఎక్కువ తిని ఎగుటేసిందంటే ఓటింగ్ పెట్టుకొని నెక్స్ట్ మంత్ ఫుడ్ మార్చుకుంటారు. మెనూలో చేంజ్ చేస్తారు. మెనూ చేంజ్ చేస్తారు. కొత్త ఫుడ్ పెట్టుకుంటారు. వాళ్ళే ఓటింగ్ పెట్టుకుంటారు, వాళ్ళే తింటారు. అది అంటే ఈ మెనూ కూడా స్టూడెంట్ చాయ్ చేసుకునే ఆప్షన్ ఉంది అనమాట. వాళ్ళ ఆప్షన్ ఉంది. వాళ్ళ కంపల్సరీ వాళ్ళ ఆప్షన్ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ నంబర్ 1గా ఉంటుంది. అది అమ్మ, మీరు ఎక్కడ వర్క్ చేస్తారా? చేస్తాము. ఇద్దరం చేస్తున్నాము. 5 నెలల నుంచి చేస్తున్నాము. ఇక్కడ అంతా బాగానే ఉంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మేడం కూడా ఏదైనా సరే అన్ని కాస్ట్లీ తెప్పించిద్ది. అంత కాస్ట్లీగా ఉండిద్ది. ఇక్కడ వాళ్ళు మాత్రం అందరూ బాగా చూసుకుంటారు. మమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు. మేము బాగా చూసుకోబట్టే ఇంత దూరం ఉండగలుగుతున్నాము. అందరూ బాగుంటారు. ఇక్కడ ఫుడ్ అందరూ బాగానే చేస్తారు. ఫుడ్ అంతా బాగానే ఉండిద్ది. అన్ని కూరలు ఉన్నాయి మన కాడ, అన్ని కూరగాయలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు ఉన్నట్టే ఉన్నాయి. అన్నీ ఏదైనా కానీ రోజుకు ఒక వెరైటీ చేస్తూనే ఉంటాం. 2-3 వెరైటీలు. అన్నీ పెరుగు, మజ్జిగ అన్నీ ఉంటాయి. మంగళవారం ఫ్రూట్స్ ఉంటుంది. ఫ్రూట్స్ ఏదైనా పుచ్చకాయ ఎంత ఖరీదైనా కానీ అందరికీ ఫ్రూట్స్ ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు. ఇంత అనేం లేదు. పిల్లలకి వాళ్ళు ఎంత కావాలంటే అంత తినొచ్చు. లిమిట్ లేదు. వాళ్ళు ఇంత తినాలి అంత తినాలి అనేం లేదు. అంత బాగుంటుంది. మేడం లోపల క్యాంటీన్ కూడా క్లీనింగ్ లేకపోతే ఒప్పుకోదు. మేడం అంటే ఎవరమ్మా? హెడ్. హెడ్. మేడం కొడుకు ఉంటాడు ఇక్కడే. మేడం ఉండిద్ది. వాళ్ళు కూడా మంచోళ్ళు. అంతా మనకి కాస్ట్లీ ఫుడ్ తెప్పిస్తారు. సో మనం సౌత్ ఇండియా ఫుడ్ చూసాము. సో నార్త్ ఇండియా ఫుడ్ కూడా చూద్దాం. సో ఇది వచ్చరికి చట్నీ అంట, ఇడ్లీ, వెజిటేబుల్ సలాడు, అలాగే ఆలు సబ్జీ అండ్ పప్పు, వైట్ రైసు, మళ్ళీ పప్పు అనమాట. సో ఇలా ఒక సెక్షన్ పెట్టారు. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో సెక్షన్ పెట్టారనమాట. అంటే స్టూడెంట్స్ క్రౌడ్ ఇబ్బంది పడడం కోసం ఒక సెక్షన్, 2, 3 అటు 2 ఉన్నాయి. మొత్తం 5 కౌంటర్లతోటి ఈ ఫుడ్ స్టాల్ అనేది ఉందన్నమాట నార్త్ ఇండియా పరంగా. సౌత్ ఇండియా పరంగా మనకి 2 స్టాల్స్ అనేవి అక్కడ ఉన్నాయన్నమాట. సో మీరు ఆల్రెడీ సౌత్ ఇండియా చూశారు. మీరు ఆల్రెడీ హాస్టల్ వాళ్ళతో మాట్లాడాం అండ్ సౌత్ ఇండియా చెఫ్తో మాట్లాడాం. అండ్ ఇప్పుడు మీరు ఆ కుకింగ్ ఏరియా మొత్తం చూస్తున్నారు అనమాట. సో నాకు వాటి పెద్దగా ఐడియా లేదండి, ఆ ఎక్విప్మెంట్ వేటికి యూజ్ చేస్తారు ఏంటి అనేది. సో అందుకే నేను వాటి గురించి పెద్దగా డిస్క్రైబ్ చేయట్లేదు, కానీ మీకు చూస్తే మీకు అర్థమవుతుంటుంది. అండ్ నేను మా ఇంట్లో కిచెన్లోకి నేను పెద్దగా వెళ్ళను, నాకు పెద్దగా తెలియదు. సో మీకు అక్కడ మ్యాక్సిమం ఇడ్లీకి సంబంధించినవి అండ్ స్టీమ్కి సంబంధించినవి ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఎక్కడికక్కడికి గ్యాస్ కుకింగ్ అవ్వచ్చు, లేదంటే ఆ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, అన్నీ కూడా మనకు అక్కడ ఉన్నాయన్నమాట. ఎక్కడికక్కడ హీట్ ఎవాపరేట్ అవ్వడానికి చిమ్నీస్ కూడా ఇవి కూడా మనకి పెట్టారన్నమాట. మీకు ఆల్రెడీ చూస్తున్నారు వీడియో అంతా కూడా.
సో ఇదండి మనకి కిచెన్ పరంగా అప్డేట్ అనమాట. మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం కూడా ఉందన్నమాట. సో మీకు చూపిస్తాను. మనకి మై బైక్ సైకిల్ స్టాండ్ ఉందన్నమాట. సో వేరియస్ పాయింట్స్లో మనకి యాప్ ద్వారా ఈ సైకిల్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి హవర్కి 5 రూపీస్ చొప్పున మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ తీసుకొని నియర్ బై మళ్ళీ స్టేషన్లో డ్రాప్ చేయాలన్నమాట. సో అంతా యాప్ ద్వారా మనం ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఆల్రెడీ స్టూడెంట్ రివ్యూ చూశారు, సౌత్ ఇండియా మెస్ గురించి చూశారు, అండ్ అదేవిధంగా సౌత్ ఇండియా చెఫ్ గురించి డిస్కస్ చేసాం, అన్నీ అయిపోయి. ఇప్పుడు ఫుడ్ గురించి నా ఒపీనియన్ మీకు చెప్పాలి కదా. సో ఫుడ్ నేను 2 days ఉన్నాను. 2 days టిఫిన్ అవ్వచ్చు, మధ్యాహ్నం లంచ్ అవ్వచ్చు, ఈవినింగ్ డిన్నర్, నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అనేది చేశాను అనమాట. టోటల్ 5 times నేను అక్కడ ఫుడ్ అనేది టేస్ట్ చేశాను. అన్లిమిటెడ్ ఫుడ్ చాలా బాగుంది, చాలా క్వాలిటీ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ పరంగా నాకు నచ్చింది ఏంటి అంటే వాళ్ళు ఒక చిన్న గ్లాస్ ఇస్తున్నారు. ఇది టీ గ్లాస్ అంత గ్లాసు వాటర్ తాగడానికి ఇస్తున్నారు. అదొక్కటి నాకు నచ్చలేదు. ఎందుకంటే అట్లీస్ట్ కొంచెం పెద్ద గ్లాస్ ఉన్నా బాగుండేది. ఆ గ్లాస్తో మనం వాటర్ తాగొచ్చు. నేను అది వాళ్ళకి అప్డేట్ ఇచ్చాను, ఆ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాను. సార్ గ్లాస్ మరీ చిన్నగా ఉందంటే వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చు స్టూడెంట్స్ అన్నారు. అయినా సరే మీరు కొంచెం పెద్ద గ్లాస్ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పాను. వాళ్ళు ఏంటంటే సంథింగ్ అది మార్వాడీస్ చిన్న గ్లాసే అండ్ మార్వాడీస్ ఎక్కువ వాటర్ తాగరు, ఆ ఫార్మాట్లో ఆ చిన్న గ్లాస్ని యూజ్ చేస్తున్నారు, ఫుడ్ తినేటప్పుడు ఎక్కువ వాటర్ తాగకూడదు ఏవో చెప్పారు. సో అదొక్కటి నాకు నచ్చలేదు. ఇక రిమైనింగ్ అంతా ఫుడ్ పరంగా కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. నేను ఫుడ్ పరంగా చాలా బాగుందండి. సో 10 out of 9 ఇస్తాను ఖచ్చితంగా ఫుడ్కి. ఫైనల్గా మనం పీపీ సావని యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వకూడదు అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్మోస్ట్ మీరు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో మనం చాలా వాటికి డిస్కస్ చేసాం. ఎనీవే మళ్ళీ మీరు అడుగుతారు కాబట్టి నేను నా కంక్లూజన్ ఇస్తున్నాను అనమాట. క్యాంపస్ చాలా బాగుంది. ఏసీ క్లాస్ రూమ్స్ విత్ డిజిటల్ ఉన్నాయన్నమాట. సో మీరు స్టార్టింగ్లో చూస్తుంటారు. క్యాంపస్ పరంగా చాలా బాగుంది. మీరు ఎంత ఇస్తారు క్యాంపస్ రేటింగ్ అంటే 10 out of 9. అండ్ అదేవిధంగా హాస్టల్ విషయానికి వస్తే హాస్టల్కి నేను 10 out of 10 ఇస్తాను. క్యాంపస్ కన్నా హాస్టల్స్ చాలా హైజీన్గా నీట్గా చాలా బాగున్నాయి. సో నేను మీకు ఆల్రెడీ చూపించాను కొన్ని వీడియోస్ అనేవి, మళ్ళీ ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు బ్యాక్ వెళ్ళి. అండ్ నాకు హాస్టల్లో బాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఆ యొక్క ఎంట్రన్స్ అవడానికి హాస్టల్కి లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా సరే ఖచ్చితంగా పంచ్ అవుట్ చేయాలి. దట్టు ఫేస్ రికగ్నేషన్ అనమాట. అంటే మీ ఫేస్ వాళ్ళ సిస్టంలో అప్డేట్ అయి ఉంటుందన్నమాట మీరు హాస్టల్ అయితే. సో వన్స్ మీరు లోపలికి వెళ్ళాలన్నా సరే ఫేస్ రికగ్నేషన్ ఇవ్వాలి, అండ్ ఎగ్జిట్ అవ్వాలన్నా సరే ఫేస్ రికగ్నేషన్ ఇవ్వాలి. సో అది నాకు బాగా చాలా నచ్చిందనమాట. సో కంప్లీట్ క్యాంపస్ అంతా కూడా సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంటుంది. సెక్యూరిటీ పరంగా చాలా బాగుందన్నమాట. సో ఓన్లీ ఒక గేటే ఉంటుంది, అది మేము డిస్కస్ చేసాం కదా, ఇన్ అండ్ అవుట్ ఆ గేటే అనమాట ఎంట్రన్స్. సో అక్కడ కూడా చెక్-ఇన్స్ అనేవి అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ కక్లింగ్ కూడా చాలా బాగుంది. ప్లేస్మెంట్స్ పరంగా కూడా మేము డిస్కస్ చేసాం. ప్లేస్మెంట్స్ పరంగా కూడా హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్నాయి, యావరేజ్ ప్యాకేజ్ డిస్కస్ చేసాం, కంపెనీస్ డిస్కస్ చేసాం. ఈ యూనివర్సిటీలో 50% స్టూడెంట్స్ ఫ్రమ్ గుజరాత్ ఉంటారు. 90% స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఓన్ బిజినెస్ కానీ లేదా వాళ్ళ ఫాదర్ బిజినెస్లో కానీ అలా కంటిన్యూ అవడానికి ఇష్టపడుతుంటారు. అండ్ మనకు తెలిసింది ఆల్రెడీ గుజరాత్ వాళ్ళు ఎలా ఉంటారు అనేది. సో ఖచ్చితంగా రిమైనింగ్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ప్లేస్మెంట్స్ పరంగా. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా క్యాంపస్ని విజిట్ చేయండి. ఈ క్యాంపస్ అయినా కానీ ఏ క్యాంపస్ అయినా సరే ఒకసారి మీరు విజిట్ చేసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వాలి, ఏ క్యాంపస్ అయినా సరే. ఎందుకంటే నేను వచ్చి చూశాను, నాకు నచ్చవచ్చు, మీకు నచ్చకపోవచ్చు. సో అందుకు ప్రతి ఒక్కరూ క్యాంపస్ని విజిట్ చేయాలి. ఎందుకంటే మీరు ఇక్కడ 4 years ఉండాలి కాబట్టి, ఎక్కడైనా సరే 4 years మీరు బీటెక్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా క్యాంపస్ని విజిట్ చేయండి. 1కి 2 3 క్యాంపస్ విజిట్ చేసి మీరు ఫైనలైజేషన్ తీసుకున్నా సరే బాగుంటుంది. కానీ ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. ఈ వీడియో చూసి నచ్చితే మీరు ఖచ్చితంగా విజిట్ చేసి మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నా నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది అనమాట. సో ఆ నెంబర్ కాల్ చేసినా సరే నేను మీకు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఎక్కువ కుదిరితే వాట్సాప్ ద్వారా నాకు పింక్ చేయండి. సో కాల్స్ అనేవి నేను ఎక్కువగా మీ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మంది కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో మీకు ఎంగేజ్ అలా వస్తుంటుంది అనమాట. సో వాట్సాప్ ద్వారా అనుకోండి, మీరు ఎప్పుడు మెసేజ్ పెట్టినా సరే నేను ఏదో టైంలో ఫ్రీ టైం చూసుకుని నేను మీకు క్విక్గా రిప్లై చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా మీ అందరికీ రైట్ కాలేజ్ రైట్ బ్రాంచ్ చూస్ చేసుకోవడానికి నేను మన యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మీకు రెడీగా ఉంటుందన్నమాట. సో అన్ని వీడియోస్ చెక్ చేసుకోండి. మీరు మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్.